ఆలయ అర్చకులు అధికారులు వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయాల్లో అభిషేకాలు, కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. 5వ శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీమ్ కింద ఇప్పటికే నిధులు విడుదల చేసిందన్నారు ఎంపీ అరుణ. ఆలయ అభివృద్ధికి మరీ నిధులు తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రధాని నరేంద్ర మోడీ మీద ఉండాలని, దేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు ఎంపీ అరుణ. తెలంగాణ ప్రజలందరికీ కూడా దసరా నవరాత్రోత్సవాల శుభాకాంక్షలు. అమ్మవారి యొక్క జోగులాంబ అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఈ ప్రాంత ప్రజలపైన, ఈ రాష్ట్ర ప్రజలపైన, ఈ దేశం ప్రజలపైన, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం పైన పూర్తిగా నిండుగా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని, ఈ యొక్క శక్తిపీఠం జోగులాంబ శక్తిపీఠం పెద్ద ఎత్తున ఈ యొక్క పీఠం యొక్క అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు గతంలోనే విడుదలైనటువంటి నిధులు ఇంకా కొన్ని పూర్తి అయినటువంటి పరిస్థితి పనులు అవి కూడా తొందరగా పూర్తి చేసి వాటి యూసీ సర్టిఫికేట్ కూడా తొందరగా పంపిస్తే మళ్ళీ మనకు నిధులు విడుదలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ఉన్నటువంటి టూరిజం అధికారులు కానీ, అదేవిధంగా దేవాలయం అధికారులు కానీ కలిసి దాన్ని కోఆర్డినేషన్ చేసి ఆ నిధులకు పూర్తిగా పనులు కంప్లీట్ చేసి వాటి యొక్క యూసీ సర్టిఫికేట్ వెంబడే మరి సబ్మిట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, చొరవ తీసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి యువ గారిని నేను కోరుతా ఉన్నా. తెలంగాణ